హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అందరూ నేను ఉన్నారు కోరుకుంటాను. ఇక చూడండి, నేను మిరపకాయలు చూడండి తీసుకుంటున్నాను. చూడండి అది మా సీజు చూడండి అట్లా వస్తాడు. వాడేమో కోళ్ళ గింజలు పోతాడు. వా భలే దొరికించుకున్నావు గారా, ఉపాయం భలేగా ఉంది గారా, ఎంత బాగా దొరికిందిగా. అయ్యో సంతోషము. చూడండి మా అమ్మగారు కొద్దామా కొద్దామా అండి. చిన్నది కొయ్యొద్దా? ఎందుకు? అవునా, కొయ్యాలా కొయ్యొద్దా? కొయ్యాలి, పెద్దదాన్నే కొయ్యాలి. కొయ్యొద్దు, దేని పెద్దదాన్ని కొయ్యాలి. చిన్నదాన్ని కొడితే వాళ్ళు అమ్మేడుతుంది వాడి దగ్గర. ఇది బాగుందిగా. కోడి పెద్దదాన్ని కొయ్యాలి, చిన్నది కొడితే వాళ్ళు అమ్మేడుతాను. మా ఎంత కోసినోడు కోసినా కూడా ఎంత జాలు చూపిస్తున్నారా. ఏం దానికి ఒక్కదానికే పెడతాను మరి. నేను మీ దగ్గర ఉన్నదాన్నే కొత్త. ఇంకా మందే అది మంది ఎవరింట్లో? ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మొన్న ఆయన పట్టుకుని కూర్చున్నప్పుడు వీడి పట్టుకుంటే ఒక తెల్ల పుంజు వస్తుంది, చూసినవా? తెల్ల పుంజు. ఈ భద్రమ్మది కూడా ఒకటి తెల్లది వచ్చేది. అవును, అది రావట్లేదు. ఎందుకు కోసుకుర్రో ఏమో మరి. వీళ్ళది కూడా ఒకటి తెల్లది వచ్చేది, కానీ పలస వచ్చేది వీళ్ళ తెల్లది. అవును, వాళ్ళదే వచ్చేది, మన ఇంటికి రావట్లేదుగా. నిన్న మన మత్తట్లో ఏదో ఎర్రది ఒకటి కూర్చుంది, మంచిగా గుమ్మం మీద కూర్చుందిరా ఎర్ర పుంజు. ఎర్ర పుంజు వస్తుంది. చూడండి మా ఇంట్లో ఎంత సందర్గా ఉందో చూడండి. అది గుడ్డు పెట్టి దీనికి అంత అయింది. ఆ పెట్ట మా సీజన్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాను. గుడ్డు పెట్టినప్పుడు పోయి ఇక నీకు భయం, నువ్వు పట్టుకుంటావు వాళ్ళ మీ అమ్మ భయం. దాన్ని అట్లా గింజలు తినిపిస్తాను చూడు.